హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో డిసెంబర్ 15, 2020న ఆర్ఆర్బి నిర్వహించిన ఎగ్జామ్ మినిస్టరియల్ స్టాఫ్కి సంబంధించి ఆర్ఆర్బి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసింది. దానికి సంబంధించిన మెమరీ బేస్డ్ ప్రశ్నలను ఈ వీడియోలో చూద్దాం. శక్తి ఎస్ఐ ప్రమాణం ఏమిటి? శక్తికి ఎస్ఐ ప్రమాణం ఏమిటి? న్యూటన్. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు? జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు? ఆశా పూర్ణదేవి. దక్షిణాసియా ఫుట్బాల్ కప్ 2023 ఆతిథ్య దేశం ఏది? దక్షిణాసియా ఫుట్బాల్ కప్ 2023 ఆతిథ్య దేశం చైనా. సాహిత్యానికి విశేష కృషి చేసినందుకు గాను 55వ జ్ఞానపీఠ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? 55వ జ్ఞానపీఠ్ అవార్డును అకితం అచ్యుతన్ నంబూతిరి గెలుచుకున్నారు. భారతదేశంలో సహాయ నిరాకరణోద్యమం ఎప్పుడు ప్రారంభమయ్యింది? భారతదేశంలో సహాయ నిరాకరణోద్యమం 1920లో ప్రారంభమయ్యింది. బిసిడి పూర్తి రూపం ఏమిటి? బిసిడి పూర్తి రూపం బైనరీ కోడెడ్ డెసిమల్. బైనరీ కోడెడ్ డెసిమల్. యుఆర్ఎల్ పూర్తి రూపం ఏమిటి? యుఆర్ఎల్ పూర్తి రూపం యూనిఫామ్ రీసెర్చ్ లొకేటర్. సంవాద్ కౌముది వారపత్రికను ఎవరు ప్రారంభించారు? సంవాద్ కౌముది వారపత్రికను రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించారు. శాశ్వత భూ శిస్తు పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? శాశ్వత భూ శిస్తు పద్ధతిని చార్లెస్ కార్నివాలిస్ ప్రవేశపెట్టారు. మొదటి తరం కంప్యూటర్లలో ఈ క్రింది ఏ ప్రోగ్రామింగ్ భాష ఉపయోగించబడింది? మొదటి తరం కంప్యూటర్లలో మెషిన్ లాంగ్వేజ్ ఉపయోగించబడింది. దళితుల పురోగతి కోసం డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ అనే సంస్థను ఎవరు ప్రారంభించారు? దళితుల పురోగతి కోసం డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ను మహర్షి విఠల్ రామ్జీ సిండే ప్రారంభించారు. సోదర భావం యొక్క నిర్వచనం ఏమిటి? పెటర్నిటీ నిర్వచనం ఏమిటి? సోదర భావం యొక్క నిర్వచనం ఉమ్మడి ప్రయోజనం, ఆసక్తి లేదా ఆనందం కోసం అనుమతించబడిన లేదా అధికారికంగా నిర్వహించే వ్యక్తుల సమూహం. భారతదేశంలో ఎన్ని బయోస్ఫియర్ ప్రాంతాలు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని బయోస్ఫియర్ ప్రాంతాలు ఉన్నాయి? భారతదేశంలో 18 నోటిఫైడ్ బయోస్ఫియర్ రిజర్వ్ ప్రాంతాలు ఉన్నాయి. నెక్స్ట్, ప్రజాస్వామ్యం యొక్క అర్థం ఏమిటి? నెక్స్ట్, వ్యర్థాల నుండి వచ్చే శక్తిని పొందిన భారతదేశపు మొట్టమొదటి మెట్రో రైలు ప్రాజెక్ట్ ఏది? ఢిల్లీ మెట్రో. రామన్ ప్రభావం దేనికి సంబంధించింది? రామన్ ప్రభావం మాధ్యమం యొక్క అణువుల ద్వారా కాంతి కణాలను చెదరగొట్టే ప్రక్రియ. జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు? నేషనల్ సైన్స్ డే ఎప్పుడు? ఫిబ్రవరి 28. కొత్తగా నియమించబడిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు? గ్రెగ్ బార్క్లే. కొత్త ఐసీసీ చైర్మన్ ఎవరు? గ్రెగ్ బార్క్లే, న్యూజిలాండ్కు చెందినవారు. విశ్వనాథన్ ఆనంద్ ఏ సంవత్సరంలో ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నాడు? భారత చెస్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 2000, 2007, 2008, 2010 మరియు 2012 సంవత్సరాల్లో ఫిడే ప్రపంచ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నాడు. 2020లో రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ అవార్డులు ఎవరికి లభించాయి? 2020లో రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ అవార్డులు రోహిత్ శర్మ, ఎం తంగ్వేలు, రాణి రాంపాల్, వినేష్ ఫోగట్ మరియు మనికా బాత్రాలకు లభించాయి. భౌతిక శాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? భౌతిక శాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతిని డాక్టర్ సివి రామన్ గెలుచుకున్నారు. ఐపీఎల్ 2020ను ఎక్కడ నిర్వహించారు? ఐపీఎల్ 2020ను యుఏఈలో నిర్వహించారు. భారతదేశంలోని అన్ని బ్యాంకులను ఏ బ్యాంకు నియంత్రిస్తుంది? భారతదేశంలోని అన్ని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ద ఇండియన్ సేవర్ పుస్తకాన్ని ఉర్జిత్ పటేల్ రాశారు. ఐసోమర్లు అంటే ఏమిటి? ఐసోమర్లు అంటే ఒకే ఫార్ములాతో కూడిన సమ్మేళనాలు కాని వేరే నిర్మాణం. తుప్పు పట్టకుండా ఉండడానికి ఐరన్ లో ఉపయోగించే లోహం ఏమిటి? తుప్పు పట్టకుండా ఉండడానికి ఐరన్ లో ఉపయోగించే లోహం జింక్. భారత సుప్రీంకోర్టు ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది? భారత సుప్రీంకోర్టు
1950 జనవరి 28న వినియోగంలోకి వచ్చింది. మానవత్వానికి గాను గుల్బెంకియన్ బహుమతి మొదటిసారి ఎవరికి ఇవ్వబడింది? గ్రేటా థన్బర్గ్ గుల్బెంకియన్ బహుమతి మొదటిసారిగా ఇవ్వడం జరిగింది. అక్బర్నామా రాసినది ఎవరు? అక్బర్నామా రాసింది అబూ ఫైజల్. మాల్గుడి రోజులు ఎవరు రాశారు? ఆర్కే నారాయణ్. వారల్ డే ఎప్పుడు? మార్చి 20. ప్రవాసీ రోజ్గార్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 20. 2001 నుండి 2011 వరకు భారతదేశ జనాభా ఎంత పెరిగింది? 17.6%. యుఎన్ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఆంటోనియో గుటెరస్. జోగ్ జలపాతం ఏ నదిలో ఉంది? జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? సారావతి నది. భారతదేశపు మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు? భారతదేశపు మొదటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్. షాజహాన్ పాలక కాలం ఏది? షాజహాన్ పాలక కాలం 1628 నుండి 1658 వరకు. 2019లో నోబెల్ సాహిత్య అవార్డు ఎవరు గెలుచుకున్నారు? 2019లో నోబెల్ సాహిత్య అవార్డు పీటర్ హ్యాండ్కే గెలుచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ నదిలో ఉంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి నదిపై ఉంది. ప్రవాసీ రోజ్గార్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు? ప్రవాసీ రోజ్గార్ యోజనను 2020 జూన్ 20న ప్రారంభించారు. నోకియా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? నోకియా బ్రాండ్ అంబాసిడర్ అలియా భట్. భారత హాకీ జట్టు హెడ్ కోచ్ ఎవరు? భారత హాకీ జట్టు హెడ్ కోచ్ గ్రాహం రీడ్. మొరాకో రాజధాని ఏమిటి? మొరాకో రాజధాని రబాత్. నీతి ఆయోగ్ ఎప్పుడు స్థాపించబడింది? నీతి ఆయోగ్ జనవరి 1, 2015న స్థాపించబడింది. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్. హిరోషిమా అణుబాంబుతో ఎప్పుడు దాడి చేసింది? హిరోషిమా అణుబాంబు దాడి ఎప్పుడు జరిగింది? 1945. ఇండికా రచయిత ఎవరు? అరియన్. దియోదర్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది? క్రికెట్. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1875. ఉత్తర ధ్రువం కంటే దక్షిణ ధ్రువం ఎందుకు చల్లగా ఉంటుంది? నెక్స్ట్ ఎంజైమ్ అనేది జీవ ఉత్ప్రేరకం. Okay friends, thank you for watching. Please subscribe and share this video.